అండ్ స్మోకింగ్‌కి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా మేడం? అంటే తగ్గాలి అంటే డెఫినెట్లీ. వాళ్ళకి ఆ కోరిక రాకుండా హ్మ్. ఆపాలని మెడిసిన్స్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు స్మోకింగ్ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌లో మనము టాకిల్ జేసుకోవచ్చు. పల్మనాలజిస్ట్ కమ్స్ లిటిల్ లేట్ ఇన్ ద పిక్చర్. హ్మ్. కానీ ప్రైమరీలీ సైకియాట్రిస్ట్స్ ఆర్ ది హీరోస్ ఆఫ్ స్మోకింగ్ సెసేషన్. హ్మ్. మనం చాలా సార్లు కూడా డిస్కస్ చేసుకున్నాం దట్ కరెక్ట్. సైకియాట్రిస్ట్ రోల్ ఎంత ఇంపార్టెంట్ హ్మ్. అనేది. సో, కౌన్సెలింగ్ అలాంగ్ విత్ మెడికేషన్స్. హ్మ్. ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటే స్మోకింగ్ సెసేషన్ అనేది పూర్తిగా మనం టాకిల్ చేయగలం. Pulmonologist is somewhere when he starts having SOB గాని, cough గాని, we come into picture. హ్మ్. But initially when there like no proper symptoms like cough గాని, SOB గాని ఇది ఏం లేనప్పుడు psychiatrist would play a very important role. ఎస్ఓబి అన్నారు మేడం. అంటే Shortness of breath. వాళ్ళకి దమ్ము. దమ్ము దమ్ము, ఉంటది. shortness of breath. ఓకే. అండ్ స్మోకింగ్ అనగానే నా పేషెంట్స్ అంటారు, సార్ ఓకే సార్ నేను స్మోకింగ్ ఆపేస్తాను. కానీ వేప్ నా బెస్ట్ కదా సార్, అది కంటిన్యూ చేస్తాను. దానిపైన పల్మనాలజిస్ట్ ఒపీనియన్ ఏంటి? వేప్ పీపుల్ థింక్ దట్ ఇట్స్ అ సేఫర్ ఆప్షన్. అవును. అంటే ఇప్పుడు మనము ఇది చేయట్లేదు కదా, నార్మల్ స్మోకింగ్ చేయట్లేదు, హ్మ్. వేప్ చేస్తున్నాం. సో దే థింక్ దట్ వాళ్ళ సైకలాజికల్గా దే ఫీల్ నేను స్మోకింగ్ చేయట్లేదు, జస్ట్ వేప్ చేస్తున్నాం, ఇట్ లుక్స్ కూల్ అండ్ ఆల్సో ఇంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవేమో అనుకుంటారు. హ్మ్. బట్ నో, వేపింగ్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, ఇంకా వర్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. స్మోకింగ్ కంటే డేంజరస్. యాహ్! ఓకే. డెఫినెట్‌లీ. వేప్ చేసేటప్పుడు దేర్ ఈస్ ఎ లిక్విడ్, వేప్ లిక్విడ్ ఉంటది కదా, హ్మ్. హ్మ్. అందులో డైఎసిటైల్ అనే కెమికల్ ఉంటదనమాట. సో, ఈ డైఎసిటైల్ అనే కెమికల్ ద్వారా మనకి ఎయిర్‌వేస్‌లో క్రానిక్ చేంజెస్ అనేవి వచ్చేసి అక్యూట్‌గా ఒక పాప్‌కార్న్ లంగ్ అంటే బ్రాంకియోలైటిస్ ఆబ్లిటరెన్స్ హ్మ్. అంటే ఒక ఫైబ్రోసిస్ అయిపోతదనమాట. మనకి స్పంజ్‌లా ఉండాల్సిన లంగ్స్ కొబ్బరి పీచులా అవ్వడం స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఇలా యాహ్! కాంట్రాక్షన్ హ్మ్. మళ్ళీ పెద్దగా అవ్వడం ఉండదు. ఉండదు. మనకిప్పుడు మంచిగా బెలూన్స్ లాగా ఉండాల్సిన కరెక్ట్. లంగ్స్ కరెక్ట్. కొబ్బరి పీచ్ లాగా అయిపోతది. యాహ్! సో, ఈవెన్చువల్లీ పేషెంట్స్‌కి చాలా దమ్ము రావడము అట్ వెరీ యంగ్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ 19 ఇయర్స్, 18 ఇయర్స్, వెస్టర్న్ కంట్రీస్‌లో మోస్ట్ హ్మ్. పాపులర్‌లీ హ్మ్. ఇలా వస్తూ ఉంటుంది. దీన్ని మనం పాప్‌కార్న్ లంగ్ అంటాం.